హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అసమాన ప్రతిభశాలి తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన యువరాజు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్ మన రామ్ చరణ్. ఈరోజు ఆయన 40th బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి కొడుకు డెబ్యూ అంటే ఎలా ఉండాలి, మెగాస్టార్ రేంజ్లోనే ఉండాలి. కానీ రామ్ చరణ్ ఎంట్రీ అంతకు మించి అనేలా ఉంది. చిరుతతో చిరుతలా వేగంగా, ధైర్యంగా సినిమా రంగంలోకి దూసుకొచ్చాడు చరణ్. తొలి సినిమానే తనకి ఫిల్మ్ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు తెచ్చిపెట్టింది. కానీ అసలైన మ్యాజిక్ ఆ తర్వాత జరిగింది. మగధీరాతో తెలుగు సినిమా చరిత్రలో ఒక బంగారు అధ్యాయంకి తెరదీశాడు. హర్ష, కాలభైరవగా చరణ్ చేసిన డ్యూయల్ రోల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. ఆ సినిమా రామ్ చరణ్ని స్టార్ హీరోగా ఎలివేట్ చేసింది. రామ్ చరణ్ ఒక నటుడు మాత్రమే కాదు, ఒక డాన్సర్, ఒక యాక్షన్ హీరో, ఒక ఎమోషన్ పవర్ హౌస్. రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ నటన తనలోని లోతైన ప్రతిభను ప్రపంచానికి చూపించింది. ఆ పాత్రలో తాను ఒక సామాన్య గ్రామీణ యువకుడిగా కనిపించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఈ సినిమా చరణ్కి 2వ ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఇక RRRలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ అతన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. నాటు నాటు పాట ఆస్కర్ గెలుచుకోవడంతో రామ్ చరణ్ పేరు హాలీవుడ్లో మారుమోగింది. ఈ సినిమా తనని కేవలం ఒక తెలుగు హీరోనే కాదు, గ్లోబల్ స్టార్గా మార్చింది. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ధీరుడిగా రామ్ చరణ్ ప్రస్తుతం దూసుకెళ్తున్నాడు. 40వ ఏట అడుగుపెట్టిన ఈ మెగా పవర్ స్టార్ ఇంకా ఎన్నో ఎత్తులు అధిరోహించాలని, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ తనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం.